రజనీ గారు, డెడ్ బాడీ మిస్సింగ్ ఇక్కడ వరకు కేసు వస్తే ఏం జరుగుతుంది? డెడ్ బాడీ మిస్సింగ్ అనే దాన్ని కనిపెట్టలేక ఆ కేసుని ఆ కోణంలోనే నడిపించుకుంటూ పోతే ఏం జరుగుతుంది? మీకున్న అనుభవంతో చెప్పండి. సార్ ఇక్కడ కాదంబరి జత్వాని గారి కేసులో మీకు గుర్తుండాలి, ఆవిడ మనోభావాలు దెబ్బతిన్నాయనో ఆమెని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసినారనే నిమిత్తంలో ఆ, ముగ్గురు ఐపీఎస్ అధికారులు, అంటే అంతకంటే పెద్ద క్యాడర్ అధికారులు సస్పెండ్ అయిపోయారు. కింద చాలా మంది అయిపోయారు కూడా. అంటే విశాల్ గున్ని గారు, క్రాంతి రాంటాడ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అవును. అదే మాదిరిగా గౌరవ రఘురామకృష్ణరాజు గారి కాళ్ళ మీద దెబ్బలు తగిలిని, పలానా వాళ్ళు కొట్టారు అంటూ ఏదైతే సునీల్ నాయక్ గారు, సునీల్ కుమార్ గారు, ఇంకా చాలా మంది అధికారులతో సహా ఈ రోజుకి కేసులో నడుస్తున్నారు, ఇంట్రాగేషన్ జరుగుతుంది. అంతే, ఆయనకి కాళ్ళ మీద దెబ్బలు తగిలిని, ఈవిడికి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రెండింటి కారణం. ఏకంగా ఇక్కడ లాకప్ డెత్ కేసులో ఒక సిఐని కస్టడీలోకి తీసుకోవడానికి కూడా మాజీ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఒక 5-6 అధికారులు కూడా ఈ కేసులో వాళ్ళ మీద కూడా విచారణ చేయాలి, వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి, వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అన్నాక వాళ్ళందరూ కాదులే తూచంటూ ఒక వ్యక్తిని మాత్రమే లోపలేయడం అది ఎంత అధర్మం. ఈ రోజుకి ఒక కేసులో ముగ్గురు ఇంత పెద్ద పెద్ద అధికారులు అక్కడ ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారే. అక్కడ హైకోర్టులో పిటిషన్ నడుస్తుండగా ఎవరి మీద అయితే ఆరోపించారో వాళ్ళు కూడా ఆన్ డ్యూటీలో ఎలా ఉంటారు? హెవియస్ కార్పస్ పిటిషన్ నడుస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వచ్చే 2 రోజుల ముందు వరకు కూడా అతను ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు. మనం ఎప్పుడో పిటిషన్ వేసినారు, హెబియస్ కార్పస్ పిటిషన్. అది వేయగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ముందు తాత్కాలికంగా నీ విధుల నుంచి నువ్వు ఆటంకపరుచు ఉంటూ ఆగిపోమని ఆర్డర్ ఇవ్వాలా. అలా కూడా ఇవ్వాల. కానీ అన్ని మీడియాల్లో బయటకు వచ్చేస్తుంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పలానా డేట్ లో వాళ్ళని అప్పుడు ఆగు అన్నారు. ఆగిన డేట్ తర్వాత 2-3 రోజుల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వచ్చి కలిసినారు. వీటన్నిటికంటే ముందు పటమటకి సంబంధించిన సోహెల్ అని మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక గంజాయి స్మగ్లర్ లేకపోతే డ్రగ్స్ స్మగ్లర్ ని కేరళ అతన్ని పట్టుకున్నారు. ఎంత కష్టపడి పట్టుకున్నారో ఈ పటమట పోలీసు వాళ్ళకి తెలియదు. దీనికోసం 18 నెలలు నిఘా పెట్టారు ఈగల్ టీం వాళ్ళు. 18 నెలలు నిఘా పెట్టి 2 నెలలు అతన్ని సిన్సియర్ గా వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ఫాలో అయ్యి 2 నెలల కష్ట ఫలితం సోహెల్ అనే ఒక కింగ్ పిన్ ని పట్టుకున్నారు. అది వాళ్ళ అచీవ్మెంట్ చేసి కొన్ని వందల కేజీల గంజాయిని కూడా పటమట పోలీస్ స్టేషన్ లో పెట్టించు. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ గంజాయిని ఆ స్మగ్లర్ ని సబ్మిట్ చేసి ఇది మా ప్రాణాలకు తెగించి పట్టుకున్నాం, మీరు అతన్ని సెక్యూర్ చేయండి అంటూ వాళ్ళకి అప్పచెప్పారు. ఆన్ డ్యూటీ అయితే కానీ ఆ సోహెల్ తప్పించేసుకున్నాడు. డీల్ మాట్లాడుకొని తప్పించుకున్నాడా? పేమెంట్ ఇచ్చి తప్పించుకున్నాడా? అదేంటది? ఇంత పెద్ద కేసులో ఒక కానిస్టేబుల్ ఒక హోమ్ గార్డ్ ని సస్పెండ్ చేసినారట సార్, టెంపరీగా విధుల్లోకి. అంటే కనీసం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ పోయింది, పటమట పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఉందా? గౌరవ హోంమంత్రి వర్యులు చెప్పాలి. అక్కడ కూడా లేదా? మరి ఎందుకమ్మా మరి ప్రెస్ మీట్ లో అంతా పోలీసు స్టేషన్ అంతా సీసీ కెమెరా అండర్ నిఘాలోనే జరుగుతుందండి, మీరు పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. కొన్ని స్టేషన్లో ఎగ్జామ్షన్ అనేది అది కూడా చెప్పారా? అవసరమైన స్టేషన్లో పక్కన పెట్టేసి అనవసరమైన స్టేషన్లో పెడతాము అని. సో ఇప్పుడు పటమట పిఎస్ లో పోయింది ఏనుగంత కన్నంలోంచి వెళ్ళిపోయింది. కానీ మనం ఎలక దూరే కన్నం దగ్గర ఆగిపోయాం. ఇతను చంపాడా, అతను చంపాడా, ఇతను ముందు చంపాడా, స్టేషన్ లో ఏం జరిగింది? అరే పోలీసులు చేతులకి మట్టంటకుండా పని చేయించుకుంటారే, ఆ టెక్నాలజీ ఉందే. గౌరవ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఈగలు కూడా వాళ్ళని కూడా తడిగుడ్డతో గొంతులు కోసే ప్యాటర్న్ వాడతారే. అలాంటిది ఇంత పెద్ద కేసుల్లో మీడియాను మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారా అండి? డిసి పేపర్ లీక్ గనక ప్రభుత్వం మారాక, ఎలాగో 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారుతుంది అనుకోండి, మారాక జీవిత ఖైదీలో ఉండిపోతారేమో. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ అంటూ నీట్ పేపర్ గురించి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అంత ఓపిక లేకపోయింది. డిఎస్సిలో ఎవిడెంట్రీతో సహా ఉన్నప్పటికీ 3వ కంటికి తెలియకుండా అమరావతి భూములు తీసేసుకుంటూ ఉన్నారు. చక్కగా మీడియా మొత్తం మనం దీని గురించే పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం కదా. సోహెల్ అనే అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కేరళ కింగ్ పిన్ ని చక్కగా స్వయంగా ఏ వెహికల్ వెళ్ళిపోయారండి? ఏమండి, అక్కడ సీసీ ఫుటేజ్ చెప్పరు. పోనీ కృష్ణలంకలో సీసీ ఫుటేజ్ లేదండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురుగా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కదా, లేకపోతే హైవే రోడ్స్ ఉన్నాయి కదా. నిన్న కూడా నేను అదే అడిగాను, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లేదు, ఓకే, దాని చుట్టుపక్కల ఎక్కడా లేవా?
ఈరోజు ప్రైవేట్గా ప్రతి ఒక్కరు ఇంటికి పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంత రోడ్లో ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలు అనేగానే మనకు ఉంటుంది. మరి ఇవేవి కనపడలేదా, వీళ్ళు చూడలేదా? సార్ చాలా దారుణం సార్. వెతికి పట్టుకోవాలనుకున్నప్పుడు 100 దారులు ఉంటాయి. ఏదో ఒకటి తప్పించి పక్కన పడేద్దాం అనుకున్నప్పుడు ఇలాగే ఎంతో కష్టపడి అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టు వాళ్ళ CC దగ్గరికి వెళ్ళి కెమెరాల రిమైండ్ రిపోర్ట్ రాసి అంటే చేతికి ఫుటేజ్ డిలీట్ చేతికి మట్టంటకుండా చేసిన అంశం కోర్టుకి వెళ్ళింది అనుకుందాం మేడం. అవును సార్, నేనే ఫుటేజ్ డిలీట్ చేశానంటే సామాన్యులు మాట్లాడుకుంటుందే మీలాంటి లాయర్ల ముందు నేను ప్రస్తావిస్తున్నా. అవును సార్, నేను రేపు సిఐ నాగరాజు ఇంకొకరు ఎవరో పేరు అనుకోండి, కోర్టులో చెప్తారు, ఎస్ సార్ నేనే చేశాను, నేనే సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశాను. కారణం ఏంటంటే నేను ఒక సిగరెట్ తాగుతున్నాను సార్, అది ఎక్కడ చూస్తారో పొరపాటున తాగాను ఆ రోజు స్టేషన్లోనే, అందువల్ల డిలీట్ కొట్టాను సార్. దీనికి నాకు ఎందుకంటే డెడ్ బాడీ కనపడలేదు కదా ఇప్పటి వరకు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు. నేను డిలీట్ చేసింది ఎందుకంటే నేను సిగరెట్, ఇక్కడ సాయి కృష్ణ పోయి సిగరెట్ కేసు అయిపోతుందా అని భయం వేస్తుంది. సార్ అలా కూడా చెప్పరు సార్. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 10 నెలల నుంచి ఇది కూడా చెప్పుకోవచ్చు కదా మేడం. కూడా అవును, నేనే చేసి శిక్ష తగ్గుతుంది కదా. అక్కడ నుంచి శిక్ష సాయి కృష్ణ నుంచి సిగరెట్కి పడిపోయింది. కానీ మీరు అటు చెబితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసేశారు ఆ ఫుటేజ్ అని చెబుతారు. ఉల్టా కేసు పెట్టినా పెడతారు. సార్ ఇక్కడ ఏదైతే ఆ సీసీ ఫుటేజ్ అనే దగ్గర ఆగిపోకుండా చక్కగా గూగుల్ టేక్అవుట్ తీసుకొని పట్టుకోవచ్చు. ఎదురుగా ఉండే సీసీ కెమెరాలు పట్టుకుంటారు. సార్ ప్రతి ఇంట్లో దొంగతనాలు జరిగినాయి, మర్డర్ జరిగినాయి అంటే అందరూ సీసీ కెమెరా అండర్ లో చెయ్యరు సార్. కానీ ఆ మర్డర్ చేసిన వ్యక్తిని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకుంటారు కదా. ఇక్కడ పోలీసులు చేసిన తప్పుని పోలీసులే చాలా చాకచక్యంగా పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఒక పోలీసులు చేసిన తప్పుని బయటకు తీస్తే పెద్ద పెద్ద మంత్రులు లేకపోతే ఎంపీలో ఎమ్మెల్యేలో ఇరుక్కునే పరిస్థితి ఏమన్నా ఉందా? ఇటువంటి పరిస్థితుల్లో మీడియాని డైవర్ట్ చేయడానికి దీన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఇంతకీ హోంమంత్రి గారు దీని గురించి ఈ 10 రోజుల్లో ఏమన్నా ఒక్క స్టేట్మెంట్ ఇస్తారా? ఇక్కడ సీఎం రెస్పాన్సిబిలిటీ కాదండి, కేవలం హోంశాఖ మంత్రి. ఎవరి శాఖల్ని వాళ్ళని చూసుకోమన్నాం కాబట్టి వారి శాఖనే వారిని అడుగుతున్నాం. ఇంకా ఎవరినో దారిని పోయే దానయ్యని అడగము. దారిని పోయే దానయ్య నన్ను ఎందుకు అడుగుతారు? పీకలు కోసేసినోడిని నేను ఎందుకు మాట్లాడతాను అని అనకూడదండి. పీకలు కోసేసినోడు గంజాయి తాగితే వాడేం చేస్తాడో వాడికే తెలియదు. డ్రగ్ తీసుకున్నాడు వాడేం చేస్తాడో వాడికే తెలియదు. వాడు పీకలు కోస్తాడు, 10 మందినైనా చంపేస్తాడు, వాడికి తెలియదు. ఆ గంజాయిని విచ్చలవిడిగా రాష్ట్రం అంతా సప్లై చేస్తున్న దరిద్రులని, నీచులని, నికృష్టులని, ఇలాంటి వాళ్ళతోనా మనం పరిపాలింపబడేది? మీరా మమ్మల్ని పరిపాలించేది అంటూ మాట్లాడేటటువంటి గౌరవ దారిపోయే దానయ్య గారికి చెప్తున్నాం, దయచేసి గంజాయి తాగినోడు ఏం చేస్తాడో అతనికి తెలియదండి. పేకలు కోసే వాళ్ళు మీరు సపోర్ట్ చేయొద్దు. ఏదైతే కోర్టులు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. కానీ గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దయచేసి గౌరవ హోంమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు దాని మీద శ్రద్ధ తీసుకోవాలని ఆయా మంత్రులనే వేడుకోవడం జరుగుతుందండి. రైట్ వెంకటరెడ్డి గారు, దీన్ని ఒక రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టడం వల్లే ఇవంతా చేయాల్సి వచ్చింది. లేకపోతే ఎక్కడ అణిచేయాలో, ఎలా అణిచేయాలో, ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు.